హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సోయా వెజ్ పులావ్ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్లో బెస్ట్ ఆప్షన్ ఇది. స్కూల్ స్టార్ట్ అయితే ఈజీగా చేయడానికి కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక కుక్కర్లో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి మసాలా దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంప అవి వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు మగ్గుతున్నప్పుడే ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకున్న సోయా చంక్స్ని గట్టిగా స్క్వీజ్ చేసి వేగుతున్న కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. ధనియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, మిరియాల పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. స్పైస్ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, చిన్నపిల్లల కోసం కాబట్టి నార్మల్గా సరిపోతుంది. మనం దీంట్లో ఎండుకారం ఏం వేయలేదు. ఈ స్పైసెస్తోనే రైస్కి టేస్ట్ వస్తుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. మైల్డ్గా ఉంటేనే పిల్లలు తినగలుగుతారు కదా, అందుకని ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు వేయించి బాస్మతి రైస్తో అయితే 1 గ్లాసుకి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. నార్మల్ బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2, 2.5 పోసుకోవచ్చు. అప్పుడైతే పలుకుగా ఉంటుంది, మెతుకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ ఆకలేస్తుంది ఏమైనా పెట్టమన్నారు, అందుకని ఇంకా పాస్తా చేశాను. ఇష్టంగా తింటున్నారు. స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మనం ఏం పెడితే అవి తినాల్సిందే కదా. ఇప్పుడు మాత్రం వాళ్ళు అడిగిందో అన్నీ చేయకోకుండా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలి.